గౌరవ వేతనం మాకొద్దు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా పెంచాలి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. అంగన్వాడీలకు వేతనాలు. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలంటూ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ICDS ప్రాజెక్ట్ ముందు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ధర్నా చేశారు. యూనియన్ లీడర్లు సరస్వతి, అలివేలు, మొబీనా మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో జీతాలు పెంచాలని కోరారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని డిమాండ్ చేశారు. పని భారం ఎక్కువై ధరలకు అనుగుణంగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు అన్నారు. ఫ్రీ స్కూల్ను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. స్థాయిలోనూ 27వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద, అదే మార్చి 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ పోరాటంలో అంగన్వాడీలకు గతంలో ఇచ్చిన హామీలు 42 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంగా గత ప్రభుత్వం వీళ్ళకందరికీ రాతపూర్వకంగా మినిట్స్ రాసి మొత్తం వేతనాలు పెంచుతాం, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా వేధింపులు తగ్గించి మొత్తం అంగన్వాడీలు ప్రీ స్కూల్స్ బలోపేతం చేసి అంగన్వాడీలందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చిన ఆ ప్రభుత్వం మొత్తం మారిపోయిన తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీల పోరాటంలో భాగస్వాములై మేము అధికారంలోకి వస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో పదే 3 యూనియన్లు మొత్తం ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల హామీలు అమలు చేయండి అని చెప్పి పదే వెంటబడిన సమస్యలు పరిష్కారం కాలేదు. మొన్న చేసిన పోరాట ఫలితంగా తూతూ మంత్రంగా 1-2 సమస్యలు పరిష్కారం చేశారు. మినీ అంగన్వాడీలని మెయిన్గా చేశారు. అయినా ఆ మినీ వాళ్ళకంగా కూడా హెల్పర్లని అపాయింట్మెంట్ చేసిన పరిస్థితి లేదు. ఇంకా 1806 మంది రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లాలో కూడా 50 మంది వరకు అర్హులైన మినీలు ఈరోజు మెయిన్ కాకుండా ఉన్న పరిస్థితి ఉంది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోతే రేపు భవిష్యత్తులో సమరశీల పోరాటాలు చేస్తాం. ఈ ప్రభుత్వానికి గతంలో కూడా అంగన్వాడీ పోరాటం చేసిన వాళ్ళు ఉక్కుపాదంతో అంచాలని ప్రయత్నం చేస్తే దాన్ని తిప్పుకొట్టుకునే శక్తి అంగన్వాడీలకు ఉంది. అందువల్ల ఐక్య పోరాటానికి మరోసారి సిద్ధమైనాం. అందువల్ల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అంగన్వాడీ వాళ్ళ వేతనాలు పెంచాలి, లేని పక్షంలో చలో విజయవాడ నిర్వహించి ఈ పోరాటం పెద్ద ఎత్తున తీసుకెళ్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ ఈ పక్కన